బీజేపీ గారికి వేస్తాం. బీజేపీకే వేస్తాం మేము. వాళ్ళు ధరంపూర్ అరవింద్ గెలుస్తాడా లేకపోతే జీవన్ రెడ్డి గెలుస్తాడు? ధర్మపురి అరవింద్. ఎందుకు ధరంపూర్ అరవింద్ గెలుస్తాడు? ఇప్పుడు మనకు బీజేపీ వచ్చిందంటేనే మనకు అయోధ్య మనకు స్టార్ట్ అయింది. ఇన్ని రోజుల నుంచి మనకు అయోధ్యల రామ్లవారిది ఎవ్వరు చేయలేదు. మన ధర్మపురి మన మోడీ గారు మోడీ గారు వచ్చిండ్రంటేనే మనకు అయోధ్యల రామయ్య వచ్చిండు. ఇన్ని రోజుల నుంచి పరిపాలన చేసిండ్రు కానీ ఎవ్వరు కూడా మనకు అయోధ్య నుంచి రామాయణను మనకు చేయలేదు. ఇప్పుడు అందు గురించే ఎంపీ గారు అరవింద్ రెడ్డినే గెలిపించాలని నాది ఒక మనవి. బీజేపీ నుంచి అరవింద్ అనే గెలుస్తున్నాడు, పక్క అతనే వస్తాడు. ఇంతకుముందు కూడా ఏకదం మెజారిటీ ఇచ్చినాం ఇక్కడ నుంచి. ఈసారి కూడా అదే విధంగా అందరు బీజేపీ సైడే ఉన్నారు. మా సైడు ఏ ప్రాబ్లం లేదు, అరవింద్ అనే వస్తాడు ఈసారి కూడా. ఏమేమి అభివృద్ధి పనులు చేసిండు అరవింద్ అన్న? అరవింద్ అన్న అభివృద్ధి అనేది తర్వాత విషయము. ఇప్పుడు బీజేపీ అనేది మేము ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో దానికి ఫాలోవర్స్. అతను ఏం చేసినా ఏం చేయకపోయినా కానీ అతనే రావాలి. మా అంటే అభివృద్ధి చేసినా చేయకుండా మీకు బీజేపీ కావాలా. మార్పులు ఇప్పటి నుంచి మార్పులు చెరుపు కావాలంటే బీజేపీ రావాలా. మరి ప్రధానమంత్రి ఎవరు అవుతారు? నరేంద్ర మోడీ. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము, మేమే వేస్తామని వాళ్ళు అంటున్నారు. అతను అన్న మాత్రాన కాదు కానీ పక్కా బీజేపీ వస్తుంది ఈసారి కూడా. మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలన ఎట్లుంది? కాంగ్రెస్ పాలన అంటే ఇప్పటివరకు మన మాఫీ రుణమాఫీ అవి ఆ విధంగా మనకు రైతులకు కావాల్సింది అదే మెయిన్. అట్లాంటి ఏ పథకాలు కూడా కాలేవు. దానికి ఇప్పుడు మేము ఆశించి కూడా ఏం ప్రయోజనం లేదు. అదే బీజేపీ వస్తే ఎటువంటి మార్పులు అనేవి జరుగుతాయని ఆశ ఉంది. అది మోడీ గెలుస్తుంది, బీజేపీ గెలుస్తుంది, అరవింద్ అన్న గెలుస్తాడు నిజామాబాద్లో. ఎందుకు అరవింద్ అన్న గెలుస్తాడు? ఎందుకంటే మోడీ అభివృద్ధి బాగుంది, పాలన బాగుంది, అందరు మోడీని కోరుకుంటారు. మోడీ తర్వాత అరవింద్ అన్న కోరుకుంటున్నారు. అరవింద్ అన్న అభివృద్ధి పనులు ఏం చేసిండు? పసుపు బోర్డు తెచ్చిండు, ఆ బ్రిడ్జి ఇస్తున్నాడు, ఇంకా చేస్తా అంటున్నాడు. చేస్తాడు, నమ్మకం ఉంది బీజేపీ మీద. మరి రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా, జీవన్ రెడ్డి అయ్యాడా? జీవన్ రెడ్డి ఏం చేసినాడు ఇంతకు ముందు? మనకు తెలియదా? మనం చూడలేదా? బీజేపీ రెడ్డితో ఏం కాదు, చేయలేడు కూడా. మనం ఏది వచ్చినా మార్పు వచ్చినా కానీ, మార్పు తెచ్చినా ఏం సాధించినా బీజేపీతోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే సెంటర్లో ఆల్రెడీ బీజేపీ ఉంది కాబట్టి.